భారతదేశపు గొప్ప ఇతిహాసాల్లో ఒకటి రామాయణం. ఈ ఇతిహాసంలో ప్రధాన పాత్ర శ్రీరాముడు. ఆయనను ధర్మానికి ప్రతీకగా భావిస్తారు. శ్రీరాముడు విష్ణుమూర్తి అవతారంగా పరిగణించబడతాడు. అలాంటి గొప్పవారైన శ్రీరాముడి జీవితం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయోధ్య అనే మహానగరాన్ని దశరథుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయనకు 3 భార్యలు ఉన్నారు, కౌసల్య, కైకేయి మరియు సుమిత్ర. కానీ రాజుకు చాలా సంవత్సరాల పాటు సంతానం లేదు. సంతానం కోసం దశరథుడు ఒక పెద్ద యజ్ఞం నిర్వహించాడు. ఆ యజ్ఞం తర్వాత దేవతల అనుగ్రహంతో 4 కుమారులు జన్మించారు. కౌసల్యాదేవికి శ్రీరాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు జన్మించారు. చిన్నప్పటి నుంచే శ్రీరాముడు ధైర్యం, నిజాయితీ, ధర్మం వంటి గుణాలతో అందరినీ ఆకట్టుకున్నాడు. లక్ష్మణుడు ఎప్పుడూ రాముడితోనే ఉండేవాడు. ఇద్దరి మధ్య ఎంతో ప్రేమ ఉండేది. ఒకరోజు మహర్షి విశ్వామిత్రుడు అయోధ్యకి వచ్చాడు. తన యజ్ఞాన్ని రాక్షసులు భంగం చేస్తున్నారని చెప్పి రాముడు మరియు లక్ష్మణుని తన వెంట పంపించమని కోరాడు. దశరథుడు తొలుత సంకోచించాడు, కానీ విశ్వామిత్రుని మాట వినిపించి వారిని పంపించాడు. అరణ్యంలో రాముడు అనేక రాక్షసులను సంహరించాడు. ముఖ్యంగా తాటగా అనే రాక్షసుని సంహరించి ఋషులను రక్షించాడు. ఆ తర్వాత వారు మిథిలా నగరానికి వెళ్లారు. అక్కడ రాజు జనకుడు తన కుమార్తె సీత కోసం స్వయంవరం ఏర్పాటు చేశాడు. స్వయంవరంలో ఒక పెద్ద పరీక్ష ఉంది. ఎవరు శివుడి మహాధనస్సును ఎత్తి తాడుగడతారో వారు సీతను పెళ్లి చేసుకోవాలి అని. అనేక రాజులు ప్రయత్నించారు, కానీ ఎవరికీ సాధ్యపడలేదు. శ్రీరాముడు ముందుకు వచ్చి ఆ ధనస్సును సులభంగా ఎత్తి తాడుగడతాడు. ఆ ధనస్సు శబ్దంతో విరిగిపోయింది. అందరూ ఆశ్చర్యపోయారు. అలా శ్రీరాముడు సీతాదేవిని వివాహం చేసుకున్నాడు. అయోధ్యకు తిరిగి వచ్చాక అందరూ ఆనందంగా జీవించారు. కొన్ని సంవత్సరాల తరువాత దశరథుడు రాముడిని రాజుగా ప్రకటించాలని నిర్ణయించాడు. కానీ కైకేయి ఒకప్పుడు దశరథుడి దగ్గర పొందిన 2 వరాలు గుర్తు చేసింది. ఆమె మొదటి వరంగా తన కుమారుడైన భరతుడు రాజుగా కావాలని కోరింది. 2వ వరం రాముడు 14 సంవత్సరాల అరణ్యవాసంగా చేయాలని కోరింది. దశరథుడు బాధతో ఉన్నప్పటికీ మాట తప్పలేకపోయాడు. రాముడి ధర్మాన్ని పాటిస్తూ ఆనందంగా అరణ్యవాసం అంగీకరించాడు. సీతాదేవి మరియు లక్ష్మణుడు కూడా రాముడితో పాటు అడవికి వెళ్లారు. వారు అనేక అరణ్యాల్లో తిరుగుతూ ఋషులను రక్షించారు. ఒకరోజు లంకారాజైన రావణాసుడు సీతను అపహరించాడు. రాముడు సీతను వెతుకుతూ అనేక ప్రదేశాలు తిరిగాడు. ఆ సమయంలో అతను వానరరాజు సుగ్రీవుడు మరియు మహాబలశాలి అయిన హనుమంతుని కలిశాడు. హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకకు వెళ్లి సీతాదేవిని కనుగొన్నాడు. తరువాత రాముడు వానరసేనతో కలిసి సముద్రంపై ఒక పెద్ద వంతెన నిర్మించాడు. ఈ వంతెనను రామసేతు అని కూడా అంటారు. లంకలో రాముడు మరియు రావణుడి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. చివరికి రాముడు రావణాసురుని సంహరించి ధర్మాన్ని స్థాపించాడు. సీతాదేవిని తిరిగి తీసుకుని అయోధ్యకు వచ్చాడు. అప్పుడు భరతుడు రాముడి రాజుగా స్వాగతించాడు. శ్రీరాముడి పట్టాభిషేకం జరిగింది. ఈ సంఘటనను దీపావళితో సంబంధం ఉన్నదిగా చాలా మంది భావిస్తారు. రాముడు చాలా సంవత్సరాలు ధర్మంతో రాజ్యం పరిపాలించాడు. ఆ రాజ్యాన్ని ప్రజలు రామరాజ్యం అని పిలిచారు. శ్రీరాముడి జీవితం మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. ధర్మం, నిజాయితీ మరియు కర్తవ్యాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి పార్ట్ 2 కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.